హైదరాబాద్ కూకట్పల్లిలో మరొక లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. ఇంటి అద్దె కోసం అని వచ్చి ఒక యువతిని ట్రాప్ చేశాడు నవాజ్ అనే వ్యక్తి. తాను హిందువుగా మారినట్లుగా కూడా నమ్మించి ఆ యువతిని లోబరుచుకున్నట్లుగా తెలుస్తోంది. 2025 జూన్లో ఆ యువతిని వివాహం చేసుకున్నాడు నవాజ్. పెళ్ళైన తర్వాత కూకట్పల్లి నుంచి పంజాగుట్టకు మకాం మార్చాడు. పెళ్ళైన మొదటి రోజే ఆ యువతికి నరకం చూపించాడు. పెళ్ళైన రోజే ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు. అదే రోజు పార్టీ పేరుతో ఇంట్లోకి నవాజ్ ఫ్రెండ్స్ని బ్రదర్స్ని ఇన్వైట్ చేశాడు. ఆ తర్వాత ఆ యువతికి మత్తు మందిచ్చి సామూహిక అత్యాచారం చేశారు. నవాజ్ ఫ్రెండ్స్, అతని బ్రదర్స్ అందరూ కలిసి. పెళ్లి తర్వాత యువతి ఫ్లాట్, ఆ యువతి బంగారం కూడా నవాజ్ లాక్కున్నట్లుగా తెలుస్తోంది. ఆమె పేరు మీద భారీగా లోన్స్ కూడా తీయించాడట. నవాజ్కి ఇదివరకే 2 పెళ్లిళ్ళు అయ్యాయంటూ, తాను మోసపోయానంటూ చివరికి ఆ బాధితురాలు గ్రహించింది. నవాజ్ హవాలా దందాలు చేస్తాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు 0 FIR నమోదు చేశారు. కూకట్పల్లి పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. కూకట్పల్లి పోలీసులు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి బయటపడుతున్న విషయాలు చూస్తుంటే మతిపోతుంది. ఇలాంటి ఘటనలు ఇంకా బయట చాలా జరుగుతున్నాయని చెప్పిన ఎంతోమంది యువతులు ఇలాంటి దుర్మార్గుల చేతిలో బలైపోతూనే ఉన్నారు. తాను హిందువుగా మారానని నమ్మించి ఆ యువతిని మోసం చేసి పెళ్లి చేసుకున్న రోజే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి ఆ రోజు పార్టీకని ఫ్రెండ్స్ని వాళ్ళ బ్రదర్స్ని పిలిచి ఆ యువతికి మత్తు మందిచ్చి వాళ్ళందరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాంటి దుర్మార్గుడితో మరి ఇన్ని రోజులైనా ఆ యువతి పాపం ఏ కారణాలతో కొనసాగిందో తెలియదు ఆ రిలేషన్లో. ఆ తర్వాత ఆ యువతి దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు. ఆ యువతి ఫ్లాట్ లాకేసుకున్నాడు. ఆ యువతి పేరు మీద లోన్స్ తీసుకున్నాడు చాలా. అలాగే చాలా లేటుగా ఆ యువతికి తెలిసిన విషయం ఏంటంటే అతనికి అప్పటికే 2 సార్లు పెళ్ళయిందని. వెంటనే ఆ యువతి రియలైజ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేసింది కూకట్పల్లిలో. ఆ తర్వాత ఆ కేసుని ఇప్పుడు పంజాగుట్టకి బదిలీ చేశారు, విచారణ చేస్తున్నారు. 0 FIR నమోదు చేశారు. అంటే ఎక్కడైనా సరే కేసు నమోదు చేయొచ్చు, FIR నమోదు చేయొచ్చు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా రాదా, వాళ్ళు అక్కడ ఉంటారనేది చూసుకోకుండా ఇలాంటి కేసుల్లో చేస్తారు, కొన్ని ఇంపార్టెంట్ కేసుల్లో. సో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, అక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా వ్యక్తి, అతనే ఆ దుర్మార్గుడు. పాపం ఆ యువతిని హిందువుగా మారని మోసం చేసి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి ట్రాప్స్ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. RTV చాలాసార్లు వీటి గురించి హెచ్చరించింది. అండ్ బయట కూడా సోషల్ మీడియాలో సైతం ఇలాంటి కేసులకు సంబంధించిన వివరాలు చూస్తున్నారు. కానీ పాపం అమాయక యువతులు, హిందూ యువతులు మోసపోతూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళ చేతిలో. ప్రేమ పేరుతో నమ్మి ప్రేమించామని చెప్పగానే, వాళ్ళ కోసం కొద్దిసేపు మంచిగా నటించగానే నమ్మి చివరికి ఇలా మోసపోతున్నారు. దయచేసి 1కి 100 సార్లు ఆలోచించండి. ఇలాంటి విషయాల్లో మీరు ప్రొసీడ్ అయ్యే ముందు, పెళ్ళిళ్ళు చేసుకునే ముందు, వాళ్ళని నమ్మే ముందే ఎంక్వైరీ చేయండి. ముందే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఆ యువతి? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్లేమ్ హర్ ఎనీవే. కానీ చేసి ఉండాల్సింది కదా, ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది కదా. ప్రేమించానని చెప్పి కొంచెం మంచిగా నటించగానే పాపం ఆ యువతి నమ్మింది. మంచితనం, అతి మంచితనం, నమ్మేశారు. చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా? ఇంకా చివరికి ఇంత నష్టపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఫస్ట్ నైట్ రోజే మత్తు మందిచ్చి సామూహిక అత్యాచారం చేశాడంటే ఎంత దుర్మార్గుడో మనకు అర్థమవుతుంది. కట్టుకున్న భార్య మీద. అంటే మనం ఇలా చూడలేమేమో ఈ కోణంలో, వాళ్ళ ఉద్దేశమే అది. ఆ ఉద్దేశంతోనే అప్రోచ్ అయ్యాడు, ఆ ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తనలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని చూపించాడు. అదిగో మీకు కనిపిస్తున్నాడు, నవాజ్ అంట అతని పేరు. ఇలాంటి ఘటనలు ఇంకా 100ల కొద్దీ ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి మోసాలు, ఈ లవ్ జిహాదులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్.
ఇన్ అవర్ సొసైటీ. ఐ డోంట్ సే ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ద సేమ్. వేరే మతాల వాళ్ళు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు అందరూ అలా చేస్తున్నారని నేను చెప్పడం లేదు, కానీ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఇట్ ఈజ్ రియల్. మీరు ఆ లిస్ట్లో ఉన్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. లేదంటే ఇదిగో ఇప్పుడు ఈ యువతిలాగానే చివరికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు పోగొట్టుకున్నది మీకు తిరిగి రాదు. మీ జీవితం మళ్ళీ మీకు తిరిగి రావడం కష్టం. ఆ యువతి డబ్బులు పోయాయి, గోల్డ్ పోయింది, ఫ్లాట్ పోయింది, అన్నిటికీ మించి సామూహిక అత్యాచారానికి గురైంది. వాటన్నిటికంటే మించి ప్రేమ పేరుతో అతను క్లియర్గా ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రశాంత్, ఇప్పుడు ఆ యువతి పరిస్థితి ఏంటి? అండ్ నవాజ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా నవాజ్కి సంబంధించి? ఎస్ నందు, హైదరాబాద్లో ఇప్పుడు ఒక లవ్ జిహాదీ స్టోరీ తెర మీదకి వచ్చింది. సో కేరళ స్టోరీస్ ఏ విధంగా జరిగిందో ఆ కోణంలోనే ఈ స్టోరీ జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక ఉన్నారు అమ్మాయిలు అని చెప్పుకోవచ్చు. సో వారికి ఆ షాప్స్ ఆ ఏరియాలో ఉన్నాయి. సో వాళ్ళు రెంట్లకు ఇచ్చుకోవడం, ఆ షాప్స్ వచ్చే ఆ డబ్బులతోనే వారి కుటుంబం జీవనోపాధి కొనసాగించేటోళ్ళు. వారికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నేను హిందువుగా ఉన్నాను, సో తన పేరు ఇంకోటి అని చెప్పుకుంటూ కూడా నవాజ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళడం. సో మొత్తం వివరాలన్నీ కూడా ఆమెతో పరిచయాలు పెంచుకుంటూ షాప్ని తీసుకుంటూ అలాగా రిసార్ట్లోకి వెళ్ళడాలు, ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళడం, అమ్మాయితో ఎంజాయ్ చేసే పరిస్థితులు అన్నీ కూడా తీసుకువచ్చారు. సో అలాంటి సందర్భంలోనే అమ్మాయి తాలూకా సోదరులు అలాగే మిగతా కొంతమంది అమ్మాయికి అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలు కూడా చేసుకుంటూ వెళ్ళడం. ఆ సమయంలోనే మొత్తం మందు పదార్థాలు అన్నీ కూడా ఇవ్వడాలు. సో దాంతో అమ్మాయి స్పృహ కోల్పోయిన సందర్భాల్లోనే అమ్మాయికి వీడియో చిత్రీకరించి అమ్మాయికి బ్లాక్మెయిలింగ్ చేయడం ఇలాంటివి కూడా అన్నీ కూడా జరిగాయంటూ కూడా వివరాలు అయితే అందుతున్నాయి. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూకట్పల్లిలో పూర్తిగా ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడి నుంచి పంజాగుట్ట, ఇప్పుడు బేగంపేట ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ పోలీస్ అధికారులు అమ్మాయి దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సో అసలు అమ్మాయి ఇంత మేరకు జరిగిన తర్వాత అసలు షరీఫ్ అనే వ్యక్తి ఏం చేసేటోడు, సో షరీఫ్ ఈ అమ్మాయితో పెళ్ళి అయిన తర్వాత ఏ కోణంలో అమ్మాయిని వాడుకున్నారు అనేది పూర్తి వివరాలు కూడా రాబట్టుకుంటూ కూడా తెలుస్తోంది. అమ్మాయి పెళ్ళైన తర్వాత అమ్మాయి ఫ్లాట్ కావచ్చు, బంగారం కావచ్చు, లోన్ రూపంలో అమ్మాయి పేరు మీద ఇవన్నీ కూడా తీసుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి డబ్బులు పంపించాలంటే హవాలా రూపంలో డబ్బులు పంపించడానికి కూడా అమ్మాయి అనేది ఆ పూర్తి వివరాలు పోలీసు అధికారులకు అందిస్తున్నారు. సో మొత్తం జరిగిన తర్వాత అమ్మాయి ఇప్పుడే ఆ పోలీస్ స్టేషన్లో ఉంది. సో బేగంపేట ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. సో మొత్తం పూర్తి వివరాలు పోలీసులకి అందించడం అయితే జరుగుతోంది. సో అక్కడ నవాజ్ అనే వ్యక్తి షాప్ కోసమే అద్దె కోసమే రావటం, అక్కడి నుంచి పరిచయాలు పెంచుకుంటూ షాప్తో పాటు అమ్మాయిని కూడా అలాగా ఫ్రెండ్షిప్ రూపంలో ఇంత మేరకు దగ్గర చేసుకుంటూ అప్పటి నుంచి కూడా జరిగింది. సో 2025లో వీరిద్దరికి వివాహం కూడా జరిగింది. సో అప్పటి నుంచి కూకట్పల్లి నుంచి పంజాగుట్టలోకి వీరు మకాం అయితే మార్చారు. సో పెళ్లి రోజు తర్వాత ఫస్ట్ నైట్ సంబంధించి అక్కడి నుంచి మాత్రమే అమ్మాయి తాలూకా మారింది అనేది మాత్రం ఇక్కడ చెప్పుకోవచ్చు. అతని ఎవరైతే నవాజ్ ఉన్నాడో, సో నవాజ్ తాలూకా సోదరులు ముఖ్యంగా దాంతోపాటు స్నేహితులైన మున్వార్ కావచ్చు, షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్లతో పార్టీ పేరుతో అమ్మాయి ఇంట్లోకి పిలిచి అమ్మాయి పైన అఘాయిత్యానికి కాల్పడుతూ సో అమ్మాయిని మొత్తంగా తమ దారిలోకి తీసుకుంటూ కూడా వెళ్ళిన పరిస్థితి. సో అమ్మాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో భారాలు మోస్తూ సో మొత్తానికి ఈమె ధైర్యం చేసుకుంటూ తన అడ్వకేట్ని తీసుకుంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్తో పాటు ఆమెకి న్యాయం జరగాలంటూ కూడా పోలీసుల్ని ఆశ్రయిస్తోంది. సో మరి పోలీస్ అధికారులు పూర్తి దర్యాప్తు కోణంలో ఇంతవరకు ఏమేమి జరిగింది, సో అమ్మాయి ఇచ్చిన వివరాలు ఏంటి అనేది పూర్తిగా పరిశీలించిన తర్వాత అమ్మాయికి అండగా ఉంటామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్పడం అయితే జరుగుతోందని చెప్పుకోవచ్చు. నందు. రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి విచారణకు సంబంధించి. ఆ బాధితురాలు కూడా ఈ విషయానికి సంబంధించి తన బాధను వెళ్ళగక్కింది. ఒక్కసారి ఆ బాధితురాలు మాటల్లోనే విందాం ఏం జరిగింది అనేది. అండ్ బిఫోర్ దాట్ ఇప్పటికీ
హిందూ అమ్మాయిలు డేంజర్లో ఉన్నారా అనే ప్రశ్నకు 94% మంది అవునంటున్నారు ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు. సో ఒపీనియన్ ఎలా ఉంది బయట అనేది మనం చూడొచ్చు, పీపుల్స్ ఒపీనియన్. అండ్ ఒక్కసారి ఆ బాధితురాల పరిస్థితి ఏంటో చూద్దాం. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్ నేను. మే ఎలా కలిసారు? మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు, ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. ఓకే. నవదుర్గా అని చేంజ్ చేయాలని చెప్పి చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పి చెప్పారు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నారు సార్ ఇక్కడ కుకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత ఏం జరిగిందమ్మా? తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నారు సార్. ఇమాం ఏం పేరమ్మా? సార్ ఏం పేరు? నజీరా అని పేరు పెట్టారు సార్. ఓకే. తర్వాత నాకు నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమాం అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక తులా గోల్డ్ ఉంది సార్, వాళ్ళు ముతుడులో పెట్టింది అమ్మింది. 2 సార్లు సార్ బేగంపేటలో పెళ్ళికి ముందు సార్. పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావర్ రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుఖ్, మునావర్, లీలాఫ్, ఇలా 4 కలిసి జనవరి 12కి చేశాం సార్. చేస్తే ఇలా ఫ్రాడ్ చేశారని చెప్పి కంప్లైంట్ చేయమంటే మిస్సింగ్ కేసు తీసుకున్నారు సార్. వెళ్ళాం, తీసుకున్నారు సార్. వాళ్ళ అక్క అదే చెప్పింది సార్. హోటల్ రూమ్ లో ఉంచారు సార్. ఫస్ట్ హోటల్ రూమ్ లో ఉంచి వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అక్క అదే అనింది. అంటే రేపటి రోజు నవాజ్ నీకు డివోర్స్ అంటే వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే తలాక్ అయిపోతుంది అని చెప్పింది నాకు. ఒకసారి నవాజ్ అలా ఇస్తే నువ్వు వేరే వాళ్ళతో, అదే ఫ్యామిలీలో వేరే వాళ్ళతో వెళ్ళిపోవాల్సి వస్తుంది, నువ్వు ఎంతమందితో అయినా ఉండాల్సి వస్తుంది, అది ముస్లిమ్స్ దాంట్లో కల్చర్ అని చెప్పి వాళ్ళ అక్క రేష్మా అనింది సార్. దాని తర్వాత నసీమా వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది, కుందన్బాగ్లో వచ్చింది. తను కూడా ఇదే చెప్పింది, 3 monthsలో మేము తీసుకెళ్ళిపోతాము, మీ డబ్బులు October 12 వరకు ఇచ్చేస్తాము, ల్యాండ్ అమ్మేసి అని చెప్పి తను కూడా అదే అలా చెప్పింది. తను ముస్లిం కన్వర్ట్ అయిపోయిన నేమే వాడింది, నజీరా అని నేమ్ వాడి మాట్లాడింది తను కూడా సార్.
నవాజ్ తెలియదు సార్ ఎక్కడున్నారు. మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్ పోలీస్ స్టేషన్లో. మళ్ళీ కొట్టడం కానీ ఏమైనా చేస్తారా? చేశారు సార్. సెప్టెంబర్ మంత్ మొత్తం కొట్టడం, బట్టలు చింపేయడము నావి. ఎక్కడ అంటే ఇంట్లో ఎవరు పడితే వాళ్ళ ముందు చింపేసేవాళ్ళు సార్. ఆగస్ట్లో మా మమ్మీ వాళ్ళని గొడవ పడి పంపించేశారు సార్ ఆగస్ట్లో. ఇంకా నజీరా నా వైఫ్ మీకు సంబంధం లేదు అని చెప్పి పంపించేశారు మా అమ్మ వాళ్ళని. సెప్టెంబర్ మొత్తం మేము అతనితో, నేను వాళ్ళందరి తమ్ముళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నాం సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.